ఇరాన్కు ఉన్న ధైర్యం కేవలం ముడి చమురు అని అందరూ అనుకుంటారు. కానీ ఇరాన్కు యుద్ధం కొనసాగించడానికి ప్రకృతి ఇచ్చిన ధైర్యం కూడా ఉంది. యుద్ధంలో ఇరాన్కు ఉన్న ప్రకృతి అనుకూలతలు ఏవి? అవి యుద్ధంలో ఇరాన్కు ఎలా ఉపయోగపడుతున్నాయి? ప్రపంచ దేశాలపై ఇవి ఎలా ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. ఇరాన్కు ఉన్న ప్రకృతి అనుకూలతల్లో మొదటిది ఇరాన్లో ఉన్న పర్వతాలు. జాగ్రోస్ మౌంటైన్స్, ఆల్బ్రోస్ మౌంటైన్స్ అనే పర్వతాలు ఉండడం వల్ల శత్రు సైన్యాలు ముందుకు రావడం కష్టం. అంతేకాదు ఈ పర్వతాలు, గుహలు సైనిక స్థావరాలుగా, మిసైల్స్ కేంద్రాలుగా ఉపయోగపడుతూ వ్యూహాత్మకంగా ఉన్నాయి. 2. హార్మోజ్ సముద్ర మార్గం. సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, దుబాయ్ లాంటి దేశాలు తమ చమురును ప్రపంచ దేశాలకు పంపడానికి ఈ సముద్ర మార్గంనే ఉపయోగిస్తాయి. ఈ హార్మోజ్ సముద్ర మార్గం ఇరాన్ తీరంలో ఉంది. ఈ మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తే ప్రపంచంలో చమురు ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. 3. ఎడారులు. ఇరాన్లో పెద్ద ఎడారులున్నాయి. ఈ ప్రాంతంలో శత్రు దేశాలు ప్రయాణించడం, స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కష్టం. ఎంతసేపైనా శత్రు దేశాలు ఆకాశ మార్గం నుండే దాడులు చేయాలి. 4. చమురు, గ్యాస్ నిల్వలు. చమురు, గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల సైనిక వాహనాలకు, విమానాలకు, నౌకలకు ఇంధనం కొరత ఉండదు. దీనివల్ల యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించగలుగుతోంది. ఇవన్నీ సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా ఇరాన్కు ఉన్న అనుకూలతలు. అయితే ఇండియాకి ప్రకృతి పరంగా ఉన్న అనుకూలతలు ఏవి? ఒకవేళ యుద్ధం వస్తే ఇండియాకు ప్రకృతి ధైర్యాన్ని ఇస్తుందా? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు ఛానల్లో రాబోతున్నాయి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.